ఈ రెడ్ బుక్ సంగతి ఏంటి మేడం? ఇంకా ఈ రెడ్ బుక్ని చూసి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వెన్నులో భయం మొదలైందని అనుకోవచ్చా? ఏంటి రెడ్ బుక్? మేము చూడని రెడ్ బుక్లు ఉన్నాయా? తొక్కలో బుక్ అది ఊరికి అనవసరంగా వాడిని ఫేమస్ చేస్తున్నారు తప్పితే రెడ్ బుక్ తొక్కలో బుక్ ఏం లేదండి. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనేవాడు బరి తెగించి రోడ్డు మీదకి వస్తే ఇలా రెడ్ బుక్లు కాదు కదా, వీళ్ళు రాష్ట్రం వదిలి అధికారంలో ఉన్న పక్క రాష్ట్రాలకు వారిపోయే విధంగా చేస్తారు. ప్రజల్ని కూడగట్టుకొని పోయి కార్యకర్తలు వాళ్ళకి దాడి చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే దాడి అంటే ఏ విధంగా అంటే రాష్ట్రంలో జరుగుతున్న ఆడపిల్లలపైన అఘాయిత్యాలు కానీ రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని కానీ ప్రశ్నించినప్పుడు ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ప్రజలు కూడా వాళ్ళకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలను వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరున్నారో వాళ్ళందరినీ కూడగట్టుకొని వాళ్ళని ముట్టడించే ప్రయత్నం చేస్తారు. రెడ్ బుక్ చూసి ఎవడు భయపడుతున్నాడు అంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అరెస్ట్ అవ్వకుంటూ వచ్చారు వైసీపీకి సంబంధించిన మెయిన్ క్యాడర్ వ్యక్తులే. ఇంకా రానున్న రోజుల్లో ఇప్పుడు మిథున్ రెడ్డి గారి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే జైలుకి వెళ్ళబోతారు అన్నట్టుగా ఈ రెడ్ బుక్ అనేసి మాట్లాడుతున్నారు కదా. జగనన్న అరెస్ట్ చేయడం వాళ్ళ లక్ష్యము, జగనన్నని జైల్లో పెట్టాలన్నదే వాళ్ళ పంతం అన్నమాట. కాబట్టే మినిమం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 6 months అయినా జైల్లో పెట్టాలనే దొంగ సాకులన్నీ సృష్టించి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం కానీ ఏవి దొరకక అలాగే ఆగిపోయారు. జగనన్న జైల్లో ఉంటే ఇంకా చాలా మంచిది. ఎందుకు మంచిది అంటే మాలాంటి కార్యకర్తలు ఇంకా ప్రాణం పెట్టి పనిచేసి జగనన్న 2029 కానీ 27 ఎలక్షన్స్ కానీ సీఎం చేసుకునేదానికి ఇంకా ప్రాణం పెట్టి పనిచేస్తాము. అంటే విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందంటే రెడ్ బుక్ని ఇంత బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. విద్యా వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రూపకల్పన చేసి నాడు నేడు ప్రోగ్రామ్స్ పెట్టి అండ్ డెవలప్ చేసిన ఆ విద్యా వ్యవస్థని వీళ్ళు ఏ విధంగా అసలుకి ముందుకు తీసుకెళ్తున్నారంట? వాళ్ళు ఏం ముందుకు తీసుకెళ్తున్నారు? మన రీసెంట్గా బ్యాగులో కూడా నాణ్యత లేదు. స్కూల్ బ్యాగ్లో కూడా మీరు చూసారు, లోకేష్ చెప్పిన బ్యాగ్లో నా దగ్గర ఎక్కడో ఉండాలి అది కూడా ఫోటో. అయితే విద్యా వ్యవస్థ అన్నది మన రీసెంట్గా ఒక అమ్మాయి చెప్పింది 99 మార్క్స్ నాకు వచ్చాయి, నేను ఏవి కూడా వీళ్ళు ఇచ్చే పథకాలు అదే అమ్మకు వందనము ఇవి ఉన్నాయి కదా ఇవి ఏం పడలేదు కాబట్టే నేను ఇంటి దగ్గర ఉన్నానని చెప్పి ఒక పాప బాధపడింది. మరి ఏ విద్యా వ్యవస్థ వీళ్ళు ముందు ప్రథంలో నడిపిస్తున్నారు చెప్పండి? వాళ్ళకు కావాల్సింది వాళ్ళ సంపాదన, వాళ్ళ నాయకులు, వాళ్ళ పిల్లలు బాగుండాలి. పేదవాడు అనే వాళ్ళు ఇంగ్లీష్ చదవకూడదు, మెయిన్ వాళ్ళ ఉద్దేశం అది. మరి బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాం తమ్ముళ్ళు అనేసి మాట్లాడారు. తీరా అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్యం వ్యవస్థ అనేది మంచిగా కొనసాగిందా? ఈయన వచ్చిన తర్వాత మంచిగా కొనసాగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మద్యం విషయంలో ఏ పేద కుటుంబం కూడా బలి అవ్వకూడదు అని చెప్పి రేట్లు పెంచి అలాగే మద్యాన్ని కూడా ఈ టైం నుంచి ఈ టైం వరకే అమ్మాలని చెప్పి ఒక టైమింగ్ పెట్టారు. వీళ్ళు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు బెల్ట్ షాపులు వీధిలో ఒక 4-5 షాపులు వెలిసాయి. ఇంకా దాని గురించి మద్యం గురించి చెప్పాలి అంటే ఇంకా చాలా ఉంది అసలు.